పేరు కోటేశ్వరరావు, భార్య అనూష. వీరు పిరంగిపురం నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. కోటేశ్వరరావుకి గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అండ్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో 6 నెలలు ఆయన ఉంచారు. 6 నెలలు అయినా కూడా అంటే కోలుకోలేదు, నడవలేని స్థితి. అప్పుడు ఇంటికి తీసుకొచ్చేసారు. కొంచెం ముందు మీద పర్వాలేదని డిశ్చార్జ్ చేస్తే తీసుకొచ్చేసారు, కానీ నడవలేకుండా అలా ఉండిపోయేవారు. అప్పుడు వారికి తెలిసిన వారు ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది అని చెప్పినప్పుడు వారు గుంటూరు తైలాభిషేకానికి భర్తని తను ఫస్ట్ నెల వచ్చినప్పుడు వీల్ చైర్లో తీసుకొని వచ్చారు. దైవజనుల దగ్గర తీసుకొని వచ్చి వారి వరకు ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత 2 నెలలకే కొంచెము కోలుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇలా మనుషుల సపోర్ట్తో కొంచెం నడవడం జరిగింది. అలానే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. మళ్ళీ తర్వాత నెల వచ్చేసరికి తనంతటిగా తాను నడుస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు పూర్తిగా నడక ఇచ్చాడు, అంతా మంచి ఆరోగ్యంగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అటు నడవలేని స్థితిలో నుంచి దేవుడు ఈ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి స్వస్థతని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.